హే నువ్వు కానివ్వే. ఏమైంది? ఏం లేదండి. ఇలా నీకు జరగట్లేదని బాధపడుతున్నావా? డోంట్ వరీ మంగా, త్వరలోనే మనం ఇలాంటి ఫంక్షన్ చేద్దాం. అవును సార్, అతి త్వరలోనే మంగా మేడం గారికి శ్రీమంతం జరుగుతుందండి. ఇప్పుడు మంగ పరిస్థితి ఏంటి చంద్రిక? అనుబంధానికి ఆనందానికి మధ్య వెలిగిపోతోంది. నచ్చలా, నాకు నచ్చలా. ఏది ఆ మోసల్ది? ఎక్కడ? ఎక్కడికి పోతున్నాడు ఈయన? నువ్వు ఫోన్ పెట్టేరా. బామ్మగారు, మీ చెవి ఎలా పడేయండి. ఎందుకు? నా చెవి దుద్దులు కొట్టేద్దామనా? మీ చెవిలో ఒక రహస్యం పడేద్దామని. ఏంటి? నువ్వు వెళ్ళి గాజులు ఇచ్చేసిరా, బయలుదేరదాం. ఇవ్వండి మేడం. ఏం చెప్తున్నాడైనా? అవునా? మీ పెద్దరికానికి పెద్ద పని పడింది. పదండి, మీ నోటి దుర్షేంటో చూపించండి వాళ్ళకి. ఆగో! బుద్ధుందా నీకు? అది శుభమా అని సీమంతం చేసుకుంటుంటే తగుదునమ్మా అని బొట్టు పెట్టడానికి వచ్చావా? ఆ ముసలిదాని చెవులో ఏం చెప్పారు? మంగకు ముసలం పుట్టించాను, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఏమైంది బామ్మ? ఏమైందో నీకు తెలీదా? కడుపులో ఉన్న బిడ్డని సమాధి చేసుకున్న గొడ్రాలివి. వెళ్తున్నాడు. మీ ముసల్ది ఎప్పట్లా భగవద్గీత చదువుకుంటుందా?
అవునమ్మా చదువుకుంటుంది. చదువుకుంటోంది. కల్పన ఆంటీ కిచెన్ లో కుస్తీ పడుతుందా? కరెక్ట్ అమ్మా. పైన మెట్ల దగ్గర మంగ దొంగలా తచ్చాడుతుందా? ఆ, ఒక్క నిమిషం చూస్తానమ్మా. సీసీటీవీలో చూసినట్టు ఇంత కరెక్ట్ గా ఎలా చెబుతున్నావమ్మా? ఈ సీక్వెన్స్ కి స్క్రీన్ ప్లే అల్లిందే నేను. ఈ మాత్రం విజువలైజేషన్ చేయలేనా? నెక్స్ట్ ఏం జరగబోతోందమ్మా? అక్కడే ఉన్నారు కదా, మంగ ఏం చేస్తుందో వాచ్ చేయండి. దాన్ని ప్రతి క్షణం ఫాలో చేసి నాకు అప్డేట్ ఇవ్వండి. కమాన్ మంగా, ఆ ఇంటి నుంచి నీ అడుగు బయటపడాలి, నా అడుగు లోపల పడాలి. బయలుదేరు. పదండి. లోపల పెట్టండి. జేజీ అత్తయ్యల కంట పడకుండా బయటికి వెళ్ళడం ఎలా? అమ్మయ్యా, జేజీ లోపలికి వెళ్ళింది. కిచెన్లో ఉన్న అత్తయ్య కంట పడకుండా వెళ్తాను. మంగా, అమ్మా, ఎలా ఉన్నావు? అక్కడ ఏ సమస్య లేదు కదా? ఓ సమస్య వచ్చిందమ్మా. ఏమైంది మంగా? వాంతులవుతున్నాయి. ఒంట్లో అదోలా ఉంది. కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. అవి వేవిళ్ళు మంగా. నీకేమైందో ఏమోనని భయపడుతూ వచ్చాను. నాపై ఒట్టేసి చెప్పు, ప్రాబ్లం ఏంటి? ఎందుకిది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? నిజంగా నాకేం కాలేదు నిత్య. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనక్క. నీకోసం
నా ప్రాణాలైనా ఇస్తాను. చెప్పక్క, ఈ చెల్లెల నుంచి నీకే సహాయం కావాలి? ఎలాంటి సాయం అడిగినా చేస్తాను. నీ రుణం తీర్చుకుంటానక్కా. అబ్బబ్బబ్బబ్బా, మహానటి సావిత్రిని గయ్యాలి సూర్యకాంతాన్ని మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగినట్టు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో చూసావా చంద్రిక? అవును, ఇది ఇక్కడుండాల్సింది కాదు, హాలీవుడ్కి వెళ్ళి ఆస్కార్ తీసుకోవాల్సిన నటి. చెప్పక్క, ఏ హెల్ప్ అయినా చేస్తాను. నీలా నటించమంటావా? చెప్పు, ఇప్పుడే బావ దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఉంటాను. బావకి ఎలాంటి డౌట్ రాకుండా నీలా నటిస్తాను. నువ్వు సేఫ్ గా ఉంటావక్కా. దీని ప్లాన్ ఇద్దా? ఈ వంకతో మంగని సైడ్ చేసి ఇది జై దగ్గరికి వెళ్ళాలనుకుంటుందా? నాకు మామ్, నువ్వు తప్ప ఇంకెవరున్నారక్కా? నేనేం చేసినా మీకోసమే చెయ్యాలి. నన్ను యూజ్ చేసుకోండక్కా. నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అక్కా. నిన్ను చూస్తుంటే ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నావని తెలుస్తోంది. నువ్వేమో ఏమీ లేదంటున్నావు. నాకు చెప్పకూడదా అక్క? నేను నీకు హెల్ప్ చేయకూడదా? దేవుడు మనిద్దరికి ఒకే రూపం ఎందుకు ఇచ్చాడు? నాకు ప్రాబ్లం వస్తే నువ్వు, నీకు ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేసుకోవడానికే కదా. నేను బావ దగ్గరికి వెళ్ళనా అక్క? వద్దు నిత్య, ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకుంటాను. నిన్ను ఇబ్బంది పెట్టలేను. నాకేం ఇబ్బంది లేదక్కా. నీకోసం నేను హాయిగా వెళ్తాను. నీ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు ఉంటాను. నిన్ను సమస్యలోకి నెట్టలేను నిత్య. అక్కగా నీకు ఆనందాన్ని పంచాలి గాని నా బాధల్ని కాదు. చంద్రిక, జై వచ్చాడు. రానివ్వండి, నిత్య కావాలని పిలిపించిందిగా, ఎందుకు టెన్షన్ అవుతారు? అది కాదే, నిత్య మంగ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని జై చూసాడంటే కొంపలు అంటుకుంటాయి కదా. అవును కదా, వెళ్ళి వాళ్ళకి చెప్పండి. అమ్మో, నేనా? అబ్బా వెళ్ళండి, వెళ్ళండి. జయిస్తున్నాడు, 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 జయిస్తున్నాడు. జయిస్తున్నాడు, జయిస్తున్నాడు, జయిస్తున్నాడు. అల్లుడు, ఏంటి నువ్వు ఇక్కడ? అది నేను అడగాలి. మీరిక్కడేం చేస్తున్నారు? అంటే మీ అత్తయ్యకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిద్దామని తీసుకొచ్చాను. తింగరముగుడు. ఈ వయసులో ఆవిడికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? జై, ఏంటి జై, నువ్వు హాస్పిటల్కి వచ్చావు? మీరెందుకు వచ్చారు? అది ఉదయం నుంచి ఒకటే తలనొప్పిరా. టాబ్లెట్కి తగ్గకపోతే డాక్టర్ చూపించుకుందామని వచ్చాంరా. అదేంటి, మీరేమో తలనొప్పి అంటున్నారు, ప్రసాద్ గారేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటున్నారు. ఏది ఏది నిజం?
వాంతి అయితే పోయిన బిడ్డ తిరిగి వస్తుందని ఎలా అనుకుంటావు? ఆ మాత్రం సెన్స్ కూడా లేదా నీకు? అంత ఫూలిష్గా ఎలా ఆలోచిస్తావు? మన బేబీ లేదు, తిరిగి రాదు. దయచేసి నిజాన్ని అంగీకరించు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది మేడం? ఎందుకు ఏడుస్తున్నారు? కన్నీళ్లు పెట్టుకోవడానికి మీరు అశోకవనంలో లేరు మేడం, అయోధ్యలో ఉన్నారు. మీ వనవాసం పూర్తయిపోయిందండి. వనవాసం పూర్తయింది రాముడికే చారి గారు, సీతకి కాదు. ఏమంటున్నారు మేడం? కడుపుతో ఉన్న సీత మళ్ళీ అడవులకు వెళ్ళింది కదా, ఆ అడవిలోనే సీత జీవితం గడిచిపోయింది కదా. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను ఈ అంతఃపురంలో ఉన్నా, నా బిడ్డ అజ్ఞాతంలో ఉంది. బిడ్డ పోయిందని ఆయనతో పాటు అందరూ నాపై జాలి చూపిస్తుంటే భరించలేకపోతున్నాను చారి గారు. నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణం మళ్ళీ పుట్టాననిపించింది. ఎంతగానో సంతోషించాను. కానీ ఇప్పుడు అందరూ నా బిడ్డ లేదని అంటుంటే ప్రతి క్షణం నేను చచ్చిపోతున్నట్టుగా ఉంది. నరక యాతన పడుతున్నాను చారి గారు. మీ పరిస్థితి ఏ తల్లికి రాకూడదు మేడం. మీరెంత వేదన పడుతున్నారో నేను అర్థం చేసుకోగలనండి. మేడం, మీరలా బాధపడటం మంచిది కాదండి. మీ ఆరోగ్యం పాడవుతుంది. బాధపడక ఏం చేయను చారి గారు? నా బిడ్డ బతికే ఉందని చెప్పమంటారా? చెబితే ఎలా బతికిందని అడుగుతారు. నిత్య గురించి చెప్పాల్సి వస్తుంది. నిత్యనందరూ అసహించుకుంటారు. నిజం దాచినందుకు ఆయన నన్ను ద్వేషిస్తారు, అమ్మను తప్పు పడతారు. అలాగని బిడ్డ లేదని చెప్పలేను, బిడ్డని చంపుకోలేను. ఏ పాపం చేయని తనకి శిక్ష వేయలేను. ఇది నాకు శిక్ష, నేనెదుర్కొంటున్న అగ్ని పరీక్ష. బిడ్డ గురించి ఇప్పుడప్పుడే చెప్పకపోవడం మంచిది మేడం. కొన్నాళ్ల పాటు ఈ నిజాన్ని దాయక తప్పదండి. నిజాన్ని నేను దాచిపెట్టినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డను దాయలేను కదా చారి గారు. శతమానం భవతి అంటూ నిండు 100 ఏళ్లు జీవించమని దీవించాల్సిన పెద్దవాళ్లు నెలలు కూడా నిండని బిడ్డ లేదు అని అంటుంటే ఈ తల్లి మనసు ఎలా తట్టుకోగలదు? ఆ మాటలు బిడ్డకి శాపాలవుతాయని భయంగా ఉంది. తెలియకంటున్న మాటలు శాపాలు కావు మేడం. బిడ్డకేమీ కాదండి. ఏదైతే అదవుతుంది చారి గారు. నిజం చెప్పి క్షమించమని ఆయన కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. వద్దు మేడం, తొందరపడకండి. నిజం చెప్పాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఏమో. పరిస్థితిని అంచనా వేయకుండా పొరపాటు చేయకూడదండి. మరి ఏం చేయాలి చారి గారు? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి మేడం. అంటే నా చెల్లిని ముళ్ళు అంటున్నారా మీరు? ఆహా, అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. నిత్య నా కోసమే ఇలా చేసింది. నేను తిరిగి ఇక్కడికి రావడానికి కూడా తనే కారణం. అలాంటి తనను తప్పు పట్టకండి. నిత్య గారు తప్పు చేశారని నేను అనడం లేదు మేడం. మిమ్మల్ని కాపాడటానికి ఆవిడ తీసుకున్న ఓ తొందరపాటి నిర్ణయం ఈ పరిస్థితికి కారణం. ఈ చిక్కుముడిని ఉపాయంతో విప్పితే ఏ అపాయం ఉండదు అని చెప్తున్నాను మేడం. ఉపాయమా? అవును మేడం. ఇలాంటి సున్నితమైన సమస్యని తెలివితేటలతో పరిష్కరించాలి. ఏ తేడా రాకుండా చూసుకోవాలి. పరిస్థితిని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. పోయిన బిడ్డ ఎలా తిరిగి వచ్చిందో అందరికీ కన్విన్సింగ్గా చెప్పాలి. అందుకో కథ కావాలి మేడం. అది అందరూ నమ్మగలిగేలా ఉండాలి. అప్పుడే ఏ గొడవ ఉండదు మేడం. అలాంటి ఏదో ఒక ఉపాయం ఆలోచించి అమలు చేద్దాం. అప్పటి వరకు మీరు దయచేసి తొందరపడకండి. ఆ సీతమ్మల రెండోసారి వనవాసానికి వెళ్ళకండి. మంగ ఏం చేసినా దానికో కాజ్ ఉంటుంది. కారణం లేకుండా మంగ ఏ పని చేయదు. యు మీన్
అంకుల్ విషం తాగడం అక్క పనంటావా? అక్క పని అని ఖచ్చితంగా చెప్పను కానీ ఆ ఇంట్లో అలజడైతే మొదలైంది. ఇది దేనికి దారి తీస్తుందో దాని రిజల్ట్ వచ్చాకే తెలుస్తుంది. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు మామ్. ఏ మీ వాళ్ళు నీకేం చెప్పలేదా? మా వాళ్ళ? అదే చంద్రిక నీకు బాగా క్లోజ్ కదా, ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటుంది కదా, అందుకే నీ వాళ్ళు అన్నాను. ఇండైరెక్ట్ గా ఇచ్చింగ్ చేస్తున్నావా మామ్? నాకు తెలిసి నీ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ హాస్పిటల్లో తెలుస్తాయేమో బేబీ. అయినా నువ్విక్కడుండి తల బాదుకోవడం ఎందుకు? అక్క ఏం చేస్తుందా అని నిన్నట్నుంచి నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా. హాస్పిటల్కెళ్ళు, అక్కడ అక్క ఏం చేస్తుందో తెలుస్తుంది. అక్క వేసే ఎత్తులు పై ఎత్తులు నీకు తెలుస్తాయి. ఎత్తులు పై ఎత్తులు ఏంటి? అదే బేబీ, అక్క ప్రాబ్లంలో ఉంది కదా, ఎలా పరిష్కరిస్తుందో దగ్గరుండి చూడు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు. నేను జాగ్రత్తగా ఉండడం ఏంటి? ఏంటి బేబీ, ప్రతిదీ క్వశ్చనేనా? చిన్నపిల్లలా బిహేవ్ చేయకు, మెచ్యూర్డ్గా థింక్ చేయి. మరి నువ్వు రావా హాస్పిటల్కి? అక్క సామర్థ్యం గురించి నీకే భయం ఉంది, నాకు భరోసా ఉంది. ఎలాగూ గెలిచే మ్యాచ్ని నేను వాచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. మామ్ ఏంటి ఇంత రిలాక్స్డ్ గా ఉంది? అక్కడ మెంటల్ మంగ ఏం చెయ్యబోతుందో ఏంటో. ఏమండి ఏమండి? ప్రసాద్ గారు మీకేమీ కాదండి, మీరు టెన్షన్ పడకండి. అయ్యో ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మీకేం కాదు. ప్రసాద్ గారు మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. అది చెప్పాల్సింది నువ్వు కాదురా, డాక్టరు. ఎందుకండి నొరగను బయటికి తీస్తున్నారు? నేను తీసుకురావడం ఏంట్రా దరిద్రుడా? అమ్మో అదే వస్తుందిరా నాయుడు. ముందు మీరు ఆ నొరగ లోపలికి లాగేయండి, లేదంటే డాక్టర్ భయపడతాడు. ఒరే డాక్టర్ భయపడటమేట్రా, నేను కదరా భయపడాల్సింది. ప్రసాద్ గారు మీరు ఆగండి. చంద్రిక గారు, ప్రసాద్ గారికి నేను ఉన్నానండి. మా ఆయనకి నువ్వు ఉండడం ఏంట్రా? ఏంటి చారి గారు డిస్కషను? బాబాయ్ గారు పోయేలా ఉన్నారు. ప్రసాద్ గారు త్వరగా డాక్టర్ని పిలవడురా. పిలుస్తానండి. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. మా ప్రసాద్ గారు డాక్టర్, డాక్టర్ మా ప్రసాద్ గారు డాక్టర్, మా ప్రసాద్ గారు పోయేలా ఉన్నారు డాక్టర్. మా ప్రసాద్ గారు డాక్టర్, మా ప్రసాద్ గారు ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నారండి. ఆపరేషన్ చేసి ఆయన్ని కాపాడండి డాక్టర్, కాపాడండి. సారీ, నేను వెటనరీ డాక్టర్ అయ్యా. ఏ డాక్టర్ అయితే ఏమిటండి, మీరు డాక్టరే కదా. ఆయన ప్రాణాలు పోయేలా ఉన్నాయి, ఆపరేషన్ చేసి బ్రతికించండి డాక్టర్. చారి తను పశువుల డాక్టర్ అంట, తను వదిలే. అయ్యో దేవుడా, మా ప్రసాద్ గారు పరిచదేవుడే. మా ప్రసాద్ గారికి ఏమిటి కర్మ? అప్పుడే ఈయనకి 2 నూరేళ్ళు నిండిపోయాయా? మా చంద్రిక గారి స్టిక్కర్ చిరిగిపోతుందా? నేను ఇంకా బతికే ఉన్నాను బాబోయ్. ఏంటి చారి గారు, మా బాబాయ్ని చంపేస్తారా ఏంటి? ఏమిటి మేడం, ఏమిటి వీడి మాట్లాడేది? నేనా ఆయన జ్యూస్ తాగమన్నది? జ్యూస్ ఏంటి? అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఒక పార్ట్ సార్. ప్లాన్ ఏంటి? ప్లాన్ కాదు, పెయిన్. అసలు ఏమంటున్నారు మీరు? ప్రసాద్ గారు పోయారా? నేను ఇంకా పోలేదు, డాక్టర్ గారిని పిలవకపోతే పోయేలా ఉన్నాను. ప్రసాద్ గారు వచ్చారా డాక్టర్ గారు? మా ప్రసాద్ గారు
గారిని బ్రతికించండి డాక్టర్ గారు. ఏమైందయ్యా? ప్రసాద్ గారు విషం తాగారు డాక్టర్. సారీ, నేను డెంటిస్ట్. పర్వాలేదు డాక్టర్, ఆయనకి నోరు ఉంది, ఆ నోట్లో 32 పళ్ళున్నాయి. దరిద్రుడా, ప్రాబ్లం నోట్లో కాదురా, కడుపులో. నోట్లోకి వెళ్ళిన విషయం కదండి కడుపులోకి వెళ్ళింది. అమ్మో, వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు చంద్రిక. బాబాయ్ గారు పోకముందే అరుస్తారేంటి చారి గారు? మా ప్రసాద్ గారిని బ్రతికించడానికి ఈ హాస్పిటల్లో డాక్టర్లు లేరా మేడం? డాక్టర్లు లేని ఈ హాస్పిటల్ ఎందుకు? ఎందుకు ఇక్కడ?